సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఒకే కిడ్నీతో జీవనం సాఫీగా సాగుతుందా? మన పాలిట తీపి విషం ఇదే. పోషకాలు కలిపి ఔషధంగా మలిచి యోగాతో థైరాయిడ్ చిక్కులకు చెక్. ఇంకా హెల్త్ టిప్. ఇద్దరు చేయాల్సిన పనిని ఒక వ్యక్తే చేయాల్సి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. మన శరీరంలోనూ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతూ ఉంటుంది. రెండు కిడ్నీలు చేయాల్సిన పనిని ఒకే కిడ్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కిడ్నీ దాతల్లో ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉంటుంది, రెండో కిడ్నీ ఏర్పడి ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సాలిటరీ కిడ్నీ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు భవిష్యత్ ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఒకే కిడ్నీతో జీవితాంతం నెగ్గుకు రాగలరా అని సందేహిస్తూ ఉంటారు. ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసే కర్మాగారాలు, వ్యర్థాల్ని వడగట్టే ఫిల్టర్లు, ప్రాణాల్ని ఒడిసిపట్టే రెగ్యులేటర్లు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధాన అవయవాలు. కిడ్నీలు ఏమాత్రం దెబ్బతిన్నా అది ఏకంగా ప్రాణాల మీదకే వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఈ పరిస్థితిని చూస్తూ ఉంటాం. సాధారణంగా మనందరికీ వీపు వెనుక కింది భాగంలో ఒకటి ఎడమవైపు, మరోటి కుడివైపు రెండు కిడ్నీలు ఉంటాయి. అయితే కొంతమందికి పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉండవచ్చు. మరికొందరు కిడ్నీ జబ్బుతో బాధపడే ఆత్మీయులకు ఒక కిడ్నీని దానం చేస్తూ ఉంటారు. కొందరికి ఇతరత్రా కిడ్నీ జబ్బుల కారణంగా ఒక కిడ్నీని తొలగిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు అనివార్యంగా ఒకే కిడ్నీతో జీవనం సాగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఉన్న ఒక్క కిడ్నీ పనితీరు గురించి, దాని ఆరోగ్యం గురించిన చింత చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అది విఫలమవుతుందేమో, ప్రాణాల మీదకు వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. నిజానికి ఒక్క కిడ్నీ ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చని చెబుతారు డాక్టర్లు. సో ప్రధానంగా అంటే ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి బతకడానికి కష్టం అవ్వడం కానీ, లేదా మనిషి ఉండే కిడ్నీ పనితీరు తగ్గిపోవడం కానీ, లేదా ఆ పేషెంట్కి మళ్ళీ ఆ పర్సన్ అనే అతను పేషెంట్ కింద మారిపోవడం, లేదా డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుందనే అపోహ అనేది చాలామందిలో ఉంది. ఈ ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల ఆ కిడ్నీ పనితీరు తగ్గడమో, లేకపోతే ఆ పేషెంట్కి డయాలసిస్ చేయడమో, ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది చాలా రేర్గా, చాలా అరుదుగా జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే కూడా పర్సంటేజ్ ఒక 10 సంవత్సరాలు కూడా <1% అండి. ఇది మనకి ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత, ప్రొవైడెడ్ వాళ్ళు హెల్తీగా ఉండి మనకి ట్రాన్స్ప్లాంట్కి ముందు. అందుకోసమే ఈ ఓవరాల్ వర్కప్ అనేది మొత్తం అన్ని భాగాలు పరీక్ష చేయడం కానీ, బీపీ షుగర్ సంబంధించిన పరీక్షలు చూడడం కానీ, ఇవన్నీ చేయడం కూడా ప్రధాన ఉద్దేశం అదే అనమాట. సో ఇంకొకటి, ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి సర్వైవల్ అంటే లైఫ్ సర్వైవల్ ఎలా ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసిన స్టడీస్లో, వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో చేసిన స్టడీస్లో కూడా అండి, ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల మనకి ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మార్పులు అనేటివి ఏవి చూడడం జరగలేదు. మన కిడ్నీలు నిజానికి ఉద్దండ పిండాలు. వీటిలో ఒకటి లేకపోయినా రెండో దాని సాయంతో నిశ్చింతగా, నిబ్బరంగా జీవనాన్ని సాగించవచ్చు. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు దానిపై పని ఒత్తిడి పెరుగుతుందని, దీంతో త్వరగా విఫలమవుతుందని అనుకుంటారు. కానీ నిజానికి అది ఒట్టి అపోహ మాత్రమే. ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు పని నిర్వహణ కోసం అది తన పరిమాణాన్ని పెంచుకుంటుంది. దీంతో అది బాహుబలి కిడ్నీలా, సూపర్ కిడ్నీలా మారుతుంది. దీంతో రోజువారీ జీవనం సునాయాసంగా గడిచిపోతుంది. అయితే రెండు కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ దెబ్బతిన్నా మరో కిడ్నీ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు అది ఏమాత్రం దెబ్బతినకుండా చూసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుస్తీ, కరాటే, కిక్ బాక్సింగ్, వాలీబాల్ వంటి ఆటలకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. తరచూ రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ పోతుంది లేనిది తెలిపే ఆల్బుమిన్, క్రియాటినైన్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆ కిడ్నీ అనేది అంటే వెంటనే ఒక రోజుకే పూర్తిగా రెండు కిడ్నీలు పనిచేసే సామర్థ్యం రాకపోవచ్చు. కానీ ఒక నెలలో 70 నుంచి 75% పనితీరు అనేది, రెండు కిడ్నీలు చేసే దాంట్లో 70% పనితీరు అనేది ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది. అదే మనకు 3 నెలల్లో అండి రెండు కిడ్నీలు చేసే పనిలో 90 నుంచి 90% పనితీరు, ఏదైతే వ్యర్థాలు రిమూవ్ చేయడం కానీ, లేకపోతే మనకి
హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడం కానీ కిడ్నీ చేసే పనితీరులో రకరకాల పనుల్లో ఈ ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి అండి, ఒక కిడ్నీ ఇచ్చేసినందువల్ల హై బీపీ రావడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అన్లెస్ ఆ కిడ్నీలో ఏమైనా రక్తనాళాల్లో మార్పులు ఉండడం అలా ఉంటే తప్పితే, లేదా ఆ పేషెంట్కి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉండడం జరిగితే తప్ప ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల మనకి ఆ ఎగ్జిస్టింగ్ కిడ్నీ వల్ల బ్లడ్ ప్రెషర్ రావడం అనేది అది అపోహ మాత్రమే. సో మనకి ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొత్తగా లైఫ్ స్టైల్స్ డిసీజెస్ ఏమన్నా వస్తున్నాయా, వీటికి చెకప్ అనేది రెగ్యులర్గా అవసరం. ఇంకొకటి కిడ్నీ పనితీరు, ఏదైతే ఒక కిడ్నీ ఉందో దాని పనితీరు అనేది ఎంతవరకు ఉంది. వీటికి మనకు చేయాల్సిన టెస్టులు అండి, యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ ఏమన్నా పోతుందా, యూరిన్ క్లియర్గా వెళ్ళగలుగుతున్నారా లేదా, ఓవరాల్ యూరిన్ వాల్యూమ్ ఎంత, అవుట్పుట్ అంటారు, యూరిన్ అవుట్పుట్ ఎంత వెళ్తున్నారు, నార్మల్గానే వెళ్తున్నారా లేదా అనేది మామూలుగా ఇంట్లో అయినా చెకప్ చేసుకోవచ్చు. తర్వాత హాస్పిటల్లో మనకి ఆపరేషన్ అయ్యాక డిశ్చార్జ్ చేశాక ఎక్కువ శాతం కేసెస్లో వితిన్ 1 monthలో మళ్ళీ పరీక్షలు చేసి చూడడం జరుగుతుంది. కిడ్నీ పనితీరు ఎంతవరకు అచీవ్ అయింది, వేరే ఏమైనా ఇతర సమస్యలు ఏమన్నా కొత్తగా పేషెంట్కి వచ్చాయా ఆపరేషన్ చేశాక, సర్జికల్గా కానీ మెడికల్గా కానీ. దీని తర్వాత ఒక 3 నెలల్లో మళ్ళీ ఫాలోఅప్ చేయడం అనేది అవసరం అవుద్ది. ఆ 3 నెలల చెకప్లో కూడా పేషెంట్ హెల్తీగా ఉన్నారు అంటే ఎక్కువ శాతం కేసెస్లో సంవత్సరానికి ఒకసారి ఫాలోఅప్ సరిపోతుంది. ఒకటే కిడ్నీ ఉన్నప్పటికీ నిండు ఆరోగ్యంతో 100 ఏళ్లు బతకవచ్చు. అయితే ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి దానిపై భారం పడకుండా చూసుకోవాలి. కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. రక్తపోటు, మధుమేహాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజుకి 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్కి గురవకుండా చూసుకోవాలి. జీవనశైలి, వాతావరణం, శరీర తత్వం, ఆహారపు అలవాట్ల ఆధారంగా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. పొగ అలవాటు కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. అవసరానికి మించి పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. ఈ మందులు కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. రక్తంలో కలిసిన ఈ మందుల్ని ఫిల్టర్ చేసే క్రమంలో మూత్రపిండాలు ఎక్కువ శ్రమకు గురవుతాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్లను వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఒక కిడ్నీ ఉన్నప్పటికీ హాయిగా జీవనం సాగించవచ్చు. తీపి పదార్థాలంటే ఎవరికిష్టం ఉండదు? చిన్న పెద్ద, ఆడామగ తేడా లేదు. అందరూ తీపికి దాసులే. నిజానికి చక్కెర అనేది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాదు, మనకు ఆనందాన్ని కూడా అందిస్తుంది. అదే దీని ప్రత్యేకత. మన ఆచార వ్యవహారాల్లోనూ పంచదార తొలి స్థానంలో నిలుస్తుంది. ఇంటికి బంధుమిత్రులు వచ్చినప్పుడు వారి నోరు తీపి చేయకుండా ఉండలేం. అయితే మన శరీరానికి చక్కెర ఎక్కువైనా లేదా తక్కువైనా ఇబ్బంది. చక్కెరకు అతిగా అలవాటు పడితే అది మన పాలిట స్వీట్ పాయిజన్లా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మన పాలిట తీపి విషంలా పనిచేసే చక్కెర వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 3 రకాల షుగర్స్ మన దైనందిక జీవితంలో ఎవ్రీడే చూస్తుంటాం. ఒకటి గ్లూకోజు, అంటే మన రైస్లో ఉండేది. రెండోది ఫ్రక్టోజ్, అంటే మనం టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటే దాంట్లో గ్లూకోజు ఫ్రక్టోజు ఈక్వల్ రేషియోలో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రూట్ తిన్నారనుకోండి, దాంట్లో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్. ఈ 3 అన్నవి మనకు కార్బోహైడ్రేట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ 3 మెటబాలిజము ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. అయితే ఫ్రక్టోజు, ఆల్కహాల్ మెటబాలిజం మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కానీ గ్లూకోజ్ మెటబాలిజం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఆహారాన్ని తీసుకుంటామో, మనం తీసుకున్న ఆహారంలో 80% గ్లూకోజు మనకు బాడీకి ఉపయోగపడితే 20% లివర్కి చేరి అక్కడ గ్లైకోజన్గా కానీ లేదా ఫ్యాట్గా కానీ చేరుతుంది. అదే మీరు ఫ్రక్టోజ్ తీసుకున్నారనుకోండి, అంటే ఒక చెంచాడు షుగర్ తీసుకున్నారండి, 50% గ్లూకోజు మన బాడీలోకి వెళ్తే 50% ఫ్రక్టోజు డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోతుంది. ఫ్రక్టోజ్ను మెటబలైజ్ చేయగలిగే ఏ ఆర్గాను మనకు లివర్ తప్ప ఇంకో ఆర్గాన్ లేదు. ఈ ఫ్రక్టోజ్ ఏ విధంగా మెటబలైజ్ అవుతుంది? లివర్లో గ్లూకోజ్ అయితే గ్లైకోజన్గా మారి దాన్ని దాటిన తర్వాతే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, కానీ ఫ్రక్టోజ్ మాత్రం డైరెక్ట్గా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అట్లాగే ఇథనాల్ అంటే ఆల్కహాల్ కూడా డైరెక్ట్గా ఫ్యాట్గా మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్రక్టోజ్ మెటబాలిజం కానీ మనం తీసుకునే ఆల్కహాల్ మెటబాలిజం కానీ 2 సిమిలర్గా ఉంటాయి. ఈ 2 లివర్లో ఫ్యాట్గా చేరుతాయి. ఈ లివర్గా ఫ్యాట్లో చేరినప్పుడు అందులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును క్రియేట్ చేసి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను క్రియేట్ చేస్తాయి. అంతేకాదు ఈ గ్లూకోజు ఫ్రక్టోజుకున్న
అత్యంత డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే బాడీలో అత్యధికంగా గ్లూకోజ్ లెవెల్స్, ఫ్రక్టోజ్ లెవెల్స్ ఉంటాయో ఇవి మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని బైండ్ అవుతాయి. వాటినే గ్లైకేషన్ అంటాం. అత్యధికంగా బాడీలో షుగర్స్ అనేది ఉన్నప్పుడు మనకు గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఎర్లీ ఏజింగ్, అంటే త్వరగా ముసలి వాళ్ళు కావటం. అంటే అంత అడ్వాన్స్డ్ ఏజింగ్ ప్రాసెస్ అన్నది ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ చేస్తుంటాయి. ఇవి ఆల్మోస్ట్ మనకి పాయిజన్స్ లాగా వర్క్ చేస్తాయి. కాబట్టే దీన్ని స్వీట్ పాయిజన్ అంటాం. పోషకాహార లోపం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. 3 పూటలా తింటున్నా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు అందని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ప్రతి 10 మందిలో 3 సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లోపాల్ని అధిగమించేందుకు పోర్టిఫికేషన్ను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు. నిత్యం తీసుకునే ఆహారాలకు అవసరమైన సూక్ష్మ పోషకాల్ని జతచేసి అందించే పోర్టిఫికేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఎదుగుదలకు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎదిగే వయసులోని చిన్నారులకు ఈ సూక్ష్మ పోషకాలు మరింత అవసరం. సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఇవాళ మన దేశంలోని లక్షలాది మంది చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్నారుల్లో 58.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు పిల్లల్లో 35.7% మంది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువున్నారు. 53% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరందరికీ ఫోర్టిఫైడ్ ఆహార ఉత్పత్తులతో ప్రయోజనం ఉంటుంది. నిత్యం మనం తీసుకునే ఆహారాలకు సూక్ష్మ పోషకాలని జత చేయటాన్ని ఫోర్టిఫికేషన్గా పిలుస్తారు. ఫోర్టిఫికేషన్ ద్వారా ఏ, B12, D, E విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధిపరుస్తారు. దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి. వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది. ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ప్రస్తుతం ఫోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తుల్లో దొరుకుతున్నాయి. ఉప్పులో అయోడిన్ను చేర్చడం ద్వారా గాయిటర్గా పిలిచే గొంతు వాపు చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఇప్పుడు సాల్ట్కి అయోడిన్తో పాటు ఐరన్ను కూడా చేర్చి డబుల్ ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ను గోధుమ పిండిలో చేర్చటం ద్వారా గర్భిణీలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించవచ్చు. వంట నూనెల్లో విటమిన్ ఏను చేర్చటం ద్వారా అంధత్వ సమస్యలతో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఆహార ఉత్పత్తులకు జింకును జోడిస్తే శిశు మరణాలను నియంత్రించవచ్చు. శాకాహారులు, వీగన్ డైట్ అనుసరించే వారిలో తలెత్తే B12 విటమిన్ లోపాన్ని కూడా ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా అధిగమించవచ్చు. అయితే ఫోర్టిఫైడ్ ఆహారం మన శరీరానికి మంచిదే అయినా వాటి కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఫోర్టిఫైడ్ ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే కొన్నిసార్లు పోషకాల మోతాదు ఎక్కువవుతుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకొని ఉండిపోకూడదు. రోజు పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి. ప్రాసెస్ చేయని తాజా ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత బయో యాక్టివ్ కాంపౌండ్లు ఉంటాయి. ఫోర్టిఫికేషన్ చేసే క్రమంలో వాటిని కోల్పోయే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక ఫోర్టిఫైడ్ ఆహారం ప్యాకింగ్పై ప్రత్యేక లోగో ఉంటుంది. మిగతా వాటికి ఫోర్టిఫైడ్కు ఇదే తేడా. ఈ ప్యాకెట్లపై ప్లస్ సింబల్ ముద్రించి దాని పక్కన F అని వేసి ఉంటుంది. ప్యాకెట్లపై ఈ లోగోను చూశాకే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మర్చిపోకు. హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ థైరాయిడ్ లోపాలు కూడా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. వీటిని అదుపులో ఉంచుకోవడమే కానీ శాశ్వత చికిత్స లేదు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రతినిత్యం మందులు వాడుతూ ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే మందులు, ఆహార వ్యాయామాలతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. థైరాయిడ్ను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ ముద్ర చేయాలి అన్న విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది
మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి గ్రంథుల్లో ఇది ఒక గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన గొంతు లోపల భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఈ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి మన శరీరంలో అన్ని జీవక్రియలను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే తొందరగా అలసిపోవడం, చిరాగ్గా ఉండడం, అధికంగా బరువు పెరిగిపోవడం, బరువు తగ్గిపోవడం, లేకపోతే జుట్టు రాలిపోవడం, అదేవిధంగా డిప్రెషన్కి గురవడం, అదేవిధంగా మరి సంతాన సమస్యలు, అదేవిధంగా ఋతుక్రమ సమస్యలు, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైనటువంటి శరీరం పనిచేసే విధానంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరంలో గ్రంథుల పైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని యోగా థెరపిటిక్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని పద్ధతి ప్రకారం చేసినట్లయితే ఆయా గ్రంథులని పనితీరును మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందన్న విషయాన్ని మేము గమనించాం. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి అవసరమైనటువంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. వీరభద్రాసనం, అర్ధచక్రాసనం, శంకుముద్ర. వాటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఇది నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి మనం చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర పక్క భాగాలకి తాకుతూ ఉన్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో కాళ్ళను రెండింటినీ కూడా ఒక 2 ఫీట్ లెఫ్ట్ లెగ్ని 2 ఫీట్ రైట్ లెగ్ని స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. బాడీ కూడా లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ నీని ఎడంకాలు యొక్క మోకాలను బెండ్ చేయాలి. పూర్తిగా రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపాలి. రెండు అరచేతులు తాకించి హెడ్ని కాస్త పైకి రేజ్ చేసి చూడాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ మోకాల్ని కూడా రిలీజ్ చేసి స్ట్రైట్గా తెచ్చుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ యొక్క పాదాన్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. శరీరాన్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు కుడికాలు యొక్క మోకాలను బెండ్ చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపాలి. శ్వాస సాధారణంగా ఉంటుంది. హెడ్ రేజ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేయాలి. యథాస్థానానికి రైట్ నీళ్ళు కూడా రిలీజ్ చేసి పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు అర్ధచక్రాసనం. పాదాలు రెండింటిని కూడా ఒక 4 to 5 ఇంచెస్లో డిస్టెన్స్లో ఉంచుకోవాలి. రెండు చేతులు నడుం దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకుంటూ హెడ్ వెనక్కి బెండ్ చేయాలి. హెడ్ నెక్ వచ్చేసి ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ చేసి బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. హ్యాండ్స్ రిలీజ్ చేసి కళ్ళు మూసుకొని ఒక 2 సార్లు నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ చేయాలి. ఇప్పుడు శంకు ముద్ర చేస్తాం. సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చేయి యొక్క అరిచేయ రెండు చేతులు మోకాళ్ళపైన అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కుడి చేయి అరిచేతిలోనికి ఎడమ చేతి యొక్క బటన్ వేలు ఉంచాలి.
ఇప్పుడు కుడి చేతి యొక్క 4 వేలును ఫోల్డ్ చేస్తూ కుడి చేతి యొక్క వ్రేలు వెనక భాగం నుంచి ఎడమ చేతి యొక్క 4 వేళ్ళు కుడి చేతి యొక్క బొటన వ్రేలికి తాకించాలి. ఈ విధంగా ఇప్పుడు చూసినట్లయితే దీని ఆకృతి శంకు ఆకృతిలో ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని నిదానంగా ప్రాణాయామం చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ వీరభద్రాసనాన్ని ఒక్కొక్క కాళ్ళతో 5 సార్లు చొప్పున లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్తో రైట్ లెగ్తో 5 టైమ్స్. అదేవిధంగా ఈ అర్ధచక్రాన్ని పొద్దున్న సాయంత్రం ఒక 5 సార్లు చొప్పున చేస్తూ ఈ శంకు ముద్ర గనక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు క్రమం తప్పకుండా చేస్తూ వీటితో పాటుగా డైలీ ప్రతిరోజు కొన్ని ప్రాణాయామాలు, ఇంకొన్ని వాయుముద్ర, ఇంకొన్ని ఆసనాలు, ధనురాసనం, భుజంగాసనం, ఉష్ట్రాసనం, ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల యొక్క సంపుటిని మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో ఇలా చేసినట్లయితే ఈ గ్రంథుల పనితీరు మారి సహజమైన ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 చెంచాల తులసి రసంలోకి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకోండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.